శ్రీమద్ వాల్మీకి రామాయణాన్ని మనం రామాయణ కథా సుధగా ఇవాల్టికి 14వ రోజులోకి ప్రవేశించాం. నిన్నటి రోజున రామచంద్రమూర్తి వారు శివధనుర్భంగం చేశారని, ఆ తర్వాత జనకుల వారు దశరథ చక్రవర్తికి అంచెగుర్రాల మీద ఆ వర్తమానాన్ని పంపించారని, దానికి బయలుదేరి దశరథ చక్రవర్తి జనకుల వారి యొక్క మిథిలా పట్టణానికి వచ్చారని మనం తెలుసుకున్నాం. ఇవాళ తదనంతర కార్యక్రమ విశేషాలన్నీ ఏంటో వివరంగా తెలుసుకోవడానికి ముందుగా మనం మహానుభావుడైనటువంటి వాల్మీకి మహాముని ఒక్కసారి స్మరించుకుని, ఆ తర్వాత మోహనాకారుడైనటువంటి రామచంద్రమూర్తి వారిని కూడా స్మరించి కథాపాఠంలోకి వెళ్దాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆర్యులకెల్ల మ్రొక్కి వినతాంగుడనై రఘునాథ భట్టరాచార్యుల కంజలెత్తి కవిసత్తములన్ వినుతించి కావ్య సౌకర్యములర్ప ఒక్క శతకంబునగూర్చిరచింతు నేడు తాత్పర్యమున్నన్ గ్రహింపుమిది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. ఇలా ఆ జగదానందకారకుణ్ణి స్మరించుకుని మిథిలానగరాన్ని చేరుకున్నటువంటి దశరథ చక్రవర్తికి దివ్యమైనటువంటి స్వాగత సత్కారాలు చేశారు అని మనం చెప్పుకున్నాం. అలా సందర్భంలో ప్రసంగవశాత్తు జనక చక్రవర్తి అన్నారట, ఓ మహారాజా, కన్యాదానం చేయడానికి ప్రతిబంధకాలైనటువంటివన్నీ కూడా మా యొక్క భాగ్యవశాత్తు తొలగిపోయినాయి. కన్యాదానం చేయడానికి ప్రతిబంధకం అంటే అక్కడ నిర్ణయించబడింది వీర్యశుల్కం, అమ్మవారు వీర్యశుల్క అని. ఇలాగా ఎవరైనా సరే తమ యొక్క ప్రతాపాన్ని చూపించి ఆ పెట్టబడినటువంటి వస్తువు ఏదైతే ఉందో ఆ శివధనుష్యుని పైకి ఎత్తి దాన్ని నారి సారించి ఆకర్ణాంతం లాగగలిగిన వారికి నేను మా అమ్మాయి అయినటువంటి సౌభాగ్యవతి సీతాదేవిని ఇస్తాను అని చెప్పారు. అలాంటి ప్రతిబంధకం నిన్నటి రోజున తొలగిపోయింది. అందువల్ల కన్యాదానానికి ఉన్నటువంటి ఏ అడ్డు మాకు లేదండి ఇప్పటికీ. అందువల్ల కన్యాదానం చేయడానికి మేము అన్ని విధాలా కూడా సుముఖంగా ఉన్నాము. పైగా పరాక్రమవంతులలోనే పరాక్రమవంతులుగా వాసికెక్కినటువంటి ఈ ఇక్ష్వాకు వంశీయుల యొక్క సంబంధం మాకు కుదరడం నిజంగా మేము పూర్వజంలో చేసుకున్నటువంటి సుకృతం అన్నారు. అందువల్ల ఓ మహారాజా, రేపటి ఉదయం మా యజ్ఞానికి పూర్ణాహుతి జరుగుతుంది. ఆ తర్వాత మనం కన్యాదానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని చేసుకుందాము అని ధర్మం ప్రకారం చెప్పారు జనక చక్రవర్తి. అప్పుడు దశరథుల వారు ఏం సమాధానం ఇచ్చారో ఇవాళ ప్రముఖంగా మనం చెప్పుకుంటాం. తస్య తద్వచనం శ్రుత్వా ఋషిమధ్యే నరాధిపః వాక్యవిలాం శ్రేష్ఠః ప్రత్యువాచ మహీపతిం ప్రతిగ్రహో దాతృవశః శ్రుతమేతన్మయా పురా యథా వక్ష్యసి ధర్మజ్ఞా తత్కరిష్యామహే వయం.
మాట్లాడడం నేర్పుగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. చాలా అందంగా, పద్ధతిగా, యుక్తియుక్తంగా మాట్లాడగలిగినటువంటి నేర్పగల వాళ్ళు. అలాంటి వారందరిలోకి కూడా అత్యంత నేర్పరిట దశరథ చక్రవర్తి. అలాంటి చక్రవర్తి జనకుల వారితో మాట్లాడుతున్నారు. ఓ జనకరాజా, నువ్వు చెప్పినటువంటి పద్ధతి చాలా శ్రేష్టంగా ఉంది. ఇంకా దానం స్వీకరించడం దాత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అని మేము విని ఉన్నాం. దానం స్వీకరించడం ఎవరైతే దానం చేస్తున్నారో వారి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అని మేము విని ఉన్నాం. అందువల్ల ఈ విషయంలో కన్యాదానం ఎప్పుడు, ఎక్కడ, ఎలా చెయ్యాలన్నది మీదే నిర్ణయం అని చెప్పారు ఆ మహానుభావుడు. ఇప్పుడు మనకేమర్థమైంది? కన్యాదానం చేద్దామనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ కన్య యొక్క తండ్రి, అతను కన్యాదానాన్ని ఎప్పుడు చెయ్యాలి అన్నది నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? ఆడపెళ్లి వారికే ఉంది, మగపెళ్లి వారికి లేదు. వారు ఎప్పుడు కన్యాదానం చేస్తే వీరు అప్పుడు కన్యాదానం చేయించుకోవాలి. అంతే తప్ప వీళ్ళ యొక్క ఆభిజాత్యాన్ని, వీళ్ళ యొక్క గొప్పతనాన్ని నిరూపించుకోవడం కోసం మాకిష్టమైనటువంటి ముహూర్తాన్ని మీరు ముహూర్తంలో అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి వివాహం చేయాలని చెప్పకూడదు. కన్యాదాతకే ఆ సౌలభ్యం. ఇది ఎలాగా? ఇంతకుముందు ఎప్పుడన్నా ఇలా జరిగిందా అంటే అక్కడ ఏమని చెప్పారు దశరథ చక్రవర్తి? దానం ఎవరైతే చేస్తారో వారి చెయ్య పైన ఉంటుంది. ఇలాగా మనం ఒక్కసారి వామనావతార కాలం వెళ్దాం. వామనావతార కాలంలో ఆ పరాత్పరుడు వామనమూర్తిగా ఈ పృథ్వీమండలానికి అరుగుదించిన తర్వాత కశ్యప ప్రజాపతి అదితి మహాదేవులకు చిన్నారి పిల్లవాడిగా జన్మించి ఇంచక్కా బుడిబుడి అడుగులు వేసుకుంటూ చిన్న బిళ్ళగోచితో పంచెకట్టుకుని, అసలే పొట్టివాడేమో ఆ పైన జందెం, అలాగే కమండలము, అలాగే దండము ఇవి పట్టుకుని ఓ చేతిలో గొడుగు పట్టుకుని బుడిబుడి అడుగులు వేసుకుంటూ బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటికి రావడం, అక్కడికి వచ్చిన తర్వాత దివ్యమైనటువంటి వేదాలని వెళ్ళవేస్తూ యజ్ఞవాటిలో ప్రవేశించడం చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, మహాపండితులందరూ కూడా, ఆహా నిజంగా వచ్చినవాడు ఏ ఇంద్రుడో, అగ్నో, యముడో, వరుణుడో ఇలాంటి దిక్పాలకులు అయ్యి ఉంటారు, లేక సూర్యుడో చంద్రుడో అయ్యి ఉంటారు అనుకున్నారట ఈ వచ్చినటువంటి పొట్టి పిల్లవాడిని చూసి. అలా క్రమక్రమంగా చక్రవర్తి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన, నాయన వడుగా, నీ యొక్క తల్లిదండ్రులు ఎవరు? నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా అనిపిస్తోంది. అంటే నాకు ఇదివరకు ఎవరూ లేరు, ఇప్పుడు ఎవరూ లేరు, ఇక ముందు కూడా ఎవరూ ఉండరు, నేను ఒంటరివాణ్ణి. మరి నాలాంటి వాడి కోసం మీరు అడిగింది ఇస్తారా అంటే అప్పుడు బలిచక్రవర్తి అంటారు, ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, దాసీజనం కావాలా, లేకపోతే అసలు ఈ భూమండలం అంతా కూడా నీకు ఇచ్చేసినా కూడా ఇంకా తక్కువే, ఏం కావాలో అడుగు నాయన అంటాడు ఆయన. ఒక్క 3 అడుగులు ఇస్తే చాలు నాకు అంటాడు ఆయన. ఏంటి నాయన 3 అడుగులా అంటే నాకు ఆ 3 అడుగులే చాలు, ఇంకేం అక్కర్లేదంటారు. ఈలోగా పక్కనే ఉన్నటువంటి వాళ్ళ యొక్క రాజగురువైనటువంటి శుక్రాచార్యుల వారు, ఓ బలి, ఎవరనుకుంటున్నావు ఆ పిల్లవాడు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ అవతారంలో వచ్చాడు నిన్ను వంచడానికి. అందువల్ల ఆ పిల్లవాడైనటువంటిది ఏది కూడా దానం చేయకు. ఎందుకని? దానం చేస్తే ఎలా ఉండాలి? దాత కూడా బతకగలిగి ఉండాలి, చేసేవాడు కూడా బతికి బట్ట కట్టాలి. అందువల్ల నువ్వు ఇప్పుడు దానం చేస్తే నువ్వు కూడా మిగలవు. అందువల్ల ఇలాంటి పొరపాటు చెయ్యకు అంటారు. అంటే అప్పుడు ఆ మహారాజు అంటాడు, ఓ మహానుభావ, అలా దానం చేయకపోవడం అంటూ ఉండదు. అందువల్ల అందులోనూ ఈయనేమో మహావిష్ణువు అంటున్నావు కదా నువ్వు, అలాంటి మహావిష్ణువు యొక్క చెయ్య కింద ఉండి నా చెయ్య పైన ఉండడం కంటే నాకు ఏం కావాలి అని చెప్పి అదే విషయాన్ని ఇక్కడ పోతనామాచ్యుల వారు బలిచక్రవర్తి నోట పలికిస్తారు.
ఆ శ్లోకం మీకు వినిపిస్తాను, ఆ పద్యం. ఆదిం శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందుకరంబు క్రిందగుట మీదై నా కరముంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే. ఓ మునివరా, ఆ చెయ్య ఎలాంటి చెయ్య మీకు తెలియదా? శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క శిగలో పువ్వులు ముడిచేటువంటి చెయ్య. మహాలక్ష్మీదేవి యొక్క శిగలో పూలు ముడవడానికి ఉపయోగించబడేటువంటి చెయ్య. అలాగే ఆమె యొక్క దివ్యమైనటువంటి అవయవాలని తాకుతూ ఉండేటువంటి చెయ్య. అలాగే సరసల్లాపాలలో ఆమె యొక్క పైట కొంగు పట్టుకుని అలా దగ్గరికి లాక్కునేటువంటి చెయ్య. అలాగే ఆమె యొక్క పాదాబ్జాల మీద ఉండి ఇంచక్కా శుతిమెత్తనటువంటి అమ్మవారి పాదాలని ఎప్పుడైనా ఆమె గనక కోపగించుకున్నట్లయితే ఆమెని ప్రసన్నం చేసుకోవడానికి పాదాలని పట్టేటువంటి చెయ్య. అలాగే ఆమె యొక్క బుగ్గల మీద శుతిమెత్తగా రాస్తూ సరసమాడేటువంటి చెయ్య. అలాగే అలాంటి దివ్యమైనటువంటి ఆ హస్తం కింద ఉండి తీసుకోవడానికి, ఇవ్వడానికి నా చెయ్య పైన ఉండి నేను ఇస్తూ ఉంటే ఇంతకంటే కావాల్సింది ఏమన్నా ఉందా? ఈ రాజ్యం, గీజ్యం, ఈ శరీరం, ఈ సమస్త ప్రపంచం ఇవన్నీ కూడా పోతే పోని, ఆ ఒక్క అవకాశం నాకు చాలు అన్నాడు బలిచక్రవర్తి. అక్కడ ఆయన అన్నటువంటి మాట దశరథ చక్రవర్తి కూడా ఏమన్నారు? ఎవరైతే కన్యాదానం చేస్తారో వారు నిర్ణయించినటువంటి నిర్ణయమే నిర్ణయం అని చెప్పారు. అందువల్ల ఇలాగ ధర్మజ్ఞుడు, నయవేత్త అయినటువంటి దశరథ చక్రవర్తి వారి యొక్క వచనాలు విని ఆశ్చర్యపోయారట ఆ మిథిలాపురేషుడు, జనకుల వారు. నిజంగా, ఎందుకంటే వారు ఏదైనా చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నారు, మగపెళ్ళివారు కదా. అందువల్ల ఆయన మేము నిర్ణయించినటువంటి దానికే మీరు చెయ్యాలి అన్నా సరే జనకుల వారు కాదనడానికి లేదు. కానీ సంప్రదాయం, పద్ధతి, ధర్మం అంతా కూడా పాటించేటువంటి వారు కాబట్టి ధర్మం ప్రకారంగానే మీరు ఎప్పుడు చేస్తే అప్పుడు మేము చేసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత మహాపరాక్రమశాలైనటువంటి ఆ రామచంద్రమూర్తి తన యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితో సహా దశరథ చక్రవర్తి వారి దగ్గరికి విశ్వామిత్రుల వారు వెళ్ళారు. తండ్రి గారికి పాదాలంటి నమస్కారం చేశారు. ఆ మహారాజు ఆ ముదుసలి వయస్సులో ఒక పక్కన 60,000 సంవత్సరాల వయస్సు, బాగా పండు ముదుసలి. ఆ పిల్లలిద్దరినీ కూడా 2 చేతులు పెట్టి దగ్గరికి లాక్కుని చక్కా ముద్దులు పెట్టుకుని మురిసిపోయాట ఆయన. అలాగా వారి యొక్క 2 కుమార్తెలు సీతాదేవి, ఊర్మిళ, జనకుల వారి యొక్క కుమార్తెలు 2 యొక్క అంకురారోపణ కార్యక్రమానికి అంగీకారం కుదిరిందని నిన్న మనం చెప్పుకున్నాం. ఆ అంకురారోపణ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత మరునాడు సూర్యోదయాత్ ఏదైతే ధనుర్యాగాన్ని చేస్తున్నారో ఆ యాగానికి సంబంధించినటువంటి పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా, శాస్త్రీయంగా పూర్తి చేశారు. ఆ యజ్ఞంలో ఉన్నటువంటి ప్రధానులైనటువంటి వారందరూ కూడా. ఆ తర్వాత పురోహితుల వారైనటువంటి శతానందుల వారితో అంటున్నారట, ఓ మహర్షి, నా తమ్ముడైనటువంటి కుశధ్వజుడు ఉన్నాడు. అతడు మహాపరాక్రమశాలి, అలాగే పరమధార్మికుడుగా ఖ్యాతిగాంచాడు.
అతడు సాంకాశ్య నగరంలో నివసిస్తున్నాడు. నలువైపులా బురుజులు ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి మహానగరం శత్రువుల నుంచి రక్షించడం కోసం గొప్ప గొప్ప యంత్రాలని ఆ నగరానికి 4 వైపులా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పట్టణం ఎలా ఉంటుందయ్యా? పుష్పక విమానంలా ఉంటుంది, అమరావతి మహానగరంలా ఉంటుంది. అలాంటి ఆ కుశధ్వజుడు ఉన్నటువంటి ఆ ప్రదేశం నుంచే ఈ నా యజ్ఞానికి కావలసినటువంటి సకల సంభారాలు కూడా వస్తున్నాయి. మా తమ్ముడు నాకు పంపిస్తున్నాడు. ఈ శుభ సమయంలో అతడు నా పక్కనే ఉంటూ ఈ కళ్యాణాన్ని నిర్వహించడానికి తోడ్పడడం ఎంతైనా సమంజసం. అందువల్ల అతను కూడా నాతో పాటుగా ఉండి తన యొక్క ఆనందాన్ని పంచుకుంటాడు అని అనడం ఎందుకన్నారు జనకుల వారు అంటే, కుశధ్వజుల వారికి 2 అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి పేరు మాండవి, మరి ఒక అమ్మాయి పేరు శృతకీర్తి. ఇప్పటికి అమ్మాయిలు ఎంతమంది అయ్యారు? సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి 4 అమ్మాయిలు అయ్యారు. ఇటుపక్కన దశరథ చక్రవర్తికి ఎంతమంది ఉన్నారు? రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, భరతుల వారు, శత్రుఘ్నుల వారు 4 ఉన్నారు. అందువల్ల జనకుల వారి ఉద్దేశం ఏంటి? తన తమ్ముడికి ఉన్నటువంటి అమ్మాయిల్ని కూడా ఈ ఇక్ష్వాకు వంశానికి కోడళ్ళుగా పంపిద్దాం అని ఆయన ఉద్దేశం. అలా ఎప్పుడైతే అంచెగుర్రాల మీద వర్తమానం వెళ్ళిందో ఆ మహానుభావుడు వెంటనే బయలుదేరి వచ్చారట తమ యొక్క అనుంగు పుత్రికలతో కూడా మిథిలాపట్నానికి. ఆ తర్వాత ఆ సోదరులు ఇరువురు కూడా జనకుల వారు, కుశధ్వజుల వారు మహామంత్రి అయినటువంటి సుదామనుడు అనేటువంటి ఆయన్ని పిలిపించారు. ఓ సుదామన, నీవు వెంటనే బయలుదేరి వెళ్ళి దశరథ చక్రవర్తి యొక్క సముఖానికి వెళ్ళు. అజేయుడైనటువంటి ఆ మహారాజును, వారి యొక్క సుతులను, వారి యొక్క పరివారాన్ని కూడా ఈ కళ్యాణ మంటపం దగ్గరికి తోడ్కొనిరా అని చెప్పారు. అక్కడికి వెళ్ళారు. శిరస్సుతో నమస్కారం చేశారు తలకాయ వంచి. ఓ మహావీరా, ఓ అయోధ్యా ప్రభు, మిథిలాపతి అయినటువంటి జనకుల వారు మిమ్మలను, మీ యొక్క సుతులను, మీ యొక్క సమస్త పరివారాన్ని కూడా కళ్యాణ మంటపం దగ్గరికి వేయించేయమన్నారు అని పిలుచుకువచ్చారు. దాంతో ఇరుపక్షాల వారు కూడా 2 పక్కలా కూర్చుని ఉన్నారు సకల పరివారంతో సహా. అలా వచ్చినటువంటి దశరథ మహారాజు యొక్క మంత్రులతో, పరివారంతో ఈ విదేహ నగరానికి ప్రభు అయినటువంటి జనకుల వారు ఇలా మాట్లాడారు. ఓ మహారాజా, ఇక్ష్వాకు వంశానికి గురువు, పురోహితులు అయినటువంటి వశిష్ఠుల వారు ఇప్పుడు జరగబోయేటువంటి కార్యక్రమానికి దిశానిర్దేశం చేస్తారు అని దశరథ చక్రవర్తి తెలియచేశారు జనకుల వారికి. దాంతో వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారికేసి తిరిగారు. ఆయన ఇంకా మీరు కానివ్వండి కార్యక్రమం అని చెప్పారు. అప్పుడు వశిష్ఠ మహాముని లేచి నుంచున్నారు. ఇరుపక్షాల వారికి మధ్యలో నుంచుని అందరినీ కూడా ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఓ జనక చక్రవర్తి, ఇప్పుడు నీవు వియ్యం అందబోయేటువంటి ఈ ఇక్ష్వాకు వంశం ఎలాంటిదో, ఈ ఇక్ష్వాకు వంశంలో ప్రభవించినటువంటి మహానుభావులు ఎలాంటి వారో అవన్నీ కూడా ఇక్ష్వాకు వంశాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మీకు తెలియచేస్తాం. అంటే ఎలాంటి వారితో మనం వియ్యం అందుతున్నామో కూడా మనం తెలుసుకోవడం మన ధర్మం. అందుకే మన పూర్వీకులు ఏమన్నారు, ఇటు 7 తరాలు అటు 7 తరాలు కూడా ఎలాంటి దోషము లేనటువంటి ఇంట ఆ అమ్మాయి వెళ్ళాలి అని చెప్పుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇక్ష్వాకు వంశం ఎక్కడి నుంచి మొదలైందో అదంతా కూడా వివరంగా చెప్తారు వశిష్ఠ మహాముని. అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మం ఉంది అని చెప్పారు. అవ్యక్త పరబ్రహ్మం అంటే త్రిగుణాలకి అతీతమైనటువంటిది. అలాగే
రూపం లేనటువంటిది, కంటికి కనిపించినటువంటి ఆ దివ్యమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో ఆ బ్రహ్మం మాకు మొదటిది. ఆ అవ్యక్త పరబ్రహ్మం నుంచి బ్రహ్మదేవుల వారు జన్మించారు. ఆ పరబ్రహ్మం తాను ఒక అతనిని సృజించాలి అని భావించి బ్రహ్మదేవుణ్ణి సృజించింది. అతనికి తన యొక్క దివ్యశక్తిలో కొంత భాగాన్ని అతనికిచ్చింది. అతన్ని ఏమని కోరింది ఆ పరబ్రహ్మం, నీవు సృష్టి చెయ్యి అని చెప్పింది. అలా ఆ బ్రహ్మదేవుల వారు సృష్టి చెయ్యడానికి పూనుకున్నారు. అలా ఆ బ్రహ్మదేవుల వారి నుంచి మరీచి జన్మించారు. బ్రహ్మదేవుల వారి దగ్గర నుంచి 9 బ్రహ్మలు ఉన్నారు. ఆ బ్రహ్మలలో ఒక బ్రహ్మ పేరు మరీచి. ఆ మరీచి నుంచి కశ్యపుడు జన్మించారు. ఆ కాశ్యపుల వారి నుంచి సూర్యుడు జన్మించాడు. అతనినే వివస్వంతుడు అని పిలుస్తారు. ఆ సూర్యుడి యొక్క కుమారుడు వైవస్వతుడు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి మన్వంతరం ఏంటండి? వైవస్వత మన్వంతరే అని మనం చెప్పుకుంటున్నాం. అందువల్ల ఆ మహానుభావుడైనటువంటి వైవస్వత మనువు యొక్క ఏలుబడిలోనే రామచంద్రమూర్తి పూర్వీకుల నుంచి మొదలు పెడితే మనం కూడా ఇంకా అదే ఏలుబడిలో ఉన్నాం. అలాంటి వైవస్వత మనువు జన్మించారు. ఆ వైవస్వత మనువు మొట్టమొదటి ప్రజాపతి. అతను మహారాజు. ఆ మహారాజుకు ఇక్ష్వాకువు జన్మించారు. ఆ ఇక్ష్వాకువే మా అయోధ్యా నగరానికి మొట్టమొదటి మహారాజు. ఆయనకి కుక్షి అనేటువంటి మహానుభావుడు జన్మించారు. అతనికి సర్వలక్షణ శోభితుడైనటువంటి సద్గుణ సంపన్నుడైనటువంటి వికుక్షి అనేటువంటి ఆయన జన్మించాడు. ఆ వికుక్షి యొక్క కుమారుడు బాణుడు. అతడు మిక్కిలి తేజస్వి, మహాపరాక్రమశాలి. అలాగే ఆ బాణునకు అనరణ్యుడు అనేటువంటి పిల్లవాడు జన్మించాడు. అతని యొక్క ఆత్మజుడు పృథువు. ఆ పృథువు యొక్క కుమారుడు త్రిశంకుడు. ఆ త్రిశంకువు యొక్క పుత్రుడు దుందుమారుడు. ఆ దుందుమారుని యొక్క కుమారుడు యవనాశ్వుడు. ఆ యవనాశ్వుడికి మాంధాత అనేటువంటి చక్రవర్తి జన్మించాడు. ఆ మాంధాత సుతుడు సుసంధి అనేటువంటి వాడు. అలాగే ధ్రువసంధి, ప్రసేనజిత్తు అనేటువంటి ఇరువురు ఆ సుసంధికి జన్మించారు. అలాగే ఆ సుసంధి యొక్క కుమారుడు భరతుడు. అతడు మహాయశస్వి. అలాగే అలాంటి భరతునకు అసితుడు అనేటువంటి కుమారుడు జన్మించాడు. శూరులైనటువంటి హైహయ, తాళజంగ, శశిబిందు వంశాలకు చెందినటువంటి రాజులు ఈ అసితునకు శత్రువులుగా ఉన్నారు. ఆ అసితుడు యుద్ధంలో ఆ 3 మహారాజుల్ని కూడా ఎదుర్కోలేక పరాజితుడై తన రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలాగా రణరంగంలో బలాలన్నీ కూడా దెబ్బతినగా అసితుడు తన 2 భార్యలతోనూ మంత్రులతోనూ హిమోత్పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. చేరి అక్కడ భృగుప్రస్రవణము అనేటువంటి పర్వతం మీద తపస్సు చేశాడు. అలా తపస్సు చేస్తూనే అతడు కాలధర్మం చెందాడు. ఆ కాలధర్మం చెందేటువంటి సమయానికి అతని యొక్క 2 భార్యలు కూడా గర్భవతులు. ఆ 2లో చిన్నరాణి తన యొక్క తోటకోడల వారు ఎవరైతే ఉన్నారో ఆవిడ యొక్క గర్భాన్ని పోగొట్టడానికి ఆమెకు విషాన్ని ఇచ్చింది. అంటే 2 భార్యల్లో ఒక భార్య ఆ పెద్ద భార్యకు విషాన్ని ఇచ్చింది. విషంతో ఉన్నటువంటి ఆహారాన్ని తినిపించడం వల్ల ఆమె యొక్క లోపల ఉండేటువంటి ఆ శిశువు ఆ తీవ్రమైనటువంటి ఆ విషం తాలూకు ప్రభావానికి పూర్తి స్థాయిలో కమిలిపోయాడు. అప్పుడు ఈ అమ్మాయి పేరు కాళింది, పెద్దావిడ పేరు. ఆ కాళింది భృగుమహామునిని వేడుకుందట, ఓ మహానుభావ, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం చూశారా అనేప్పటికల్లా ఆ మహానుభావుడికి కరుణ కలిగి, అమ్మాయి, నీకు చక్కని కుమారుడు కలుగుతాడు, ఇందులో నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని ఆశీర్వదించారు. అలా మిక్కిలి పరాక్రమశాలి, మహావీరుడు, సకల ధర్మాలు తెలిసినవాడు, దేవతలతో సమానమైనవాడు అయినటువంటి సగరుడు జన్మించారు ఆ కాళిందికి. ఇలాగా ఆ సగరుల వారికి
అసమంజసుడు జన్మించాడు. ఆయన సుతుడు అంశుమంతుడు, ఆయన పుత్రుడు దిలీపుడు, అతని పుత్రుడు భగీరథుడు, అలాగే భగీరథుని యొక్క తనయుడు కకుత్సుడు, అతని తనూజుడు రఘుమహారాజు, రఘుమహారాజు యొక్క సూనుడు ప్రవృద్ధుడు. అతడు వశిష్ఠుని శాపం వల్ల నరమాంసభక్షకుడయ్యాడు. అందుకు ప్రతీకారంగా ప్రవృద్ధుడు వశిష్ఠుల వారిని శపించడానికి జలం చేపట్టాడు. భార్య అలాంటి పని చెయ్యకూడదు మనం అని చెప్పడం వల్ల ఆ శపించడానికి తీసుకున్నటువంటి జలాన్ని తన పాదాల మీదే వేసుకున్నాడు. అందువల్ల అతన్ని కల్మాషపాదుడు అని పిలుస్తారు. అతని కుమారుడు శంఖనుడు, శంఖనుని యొక్క పుత్రుడు సుదర్శనుడు, అతని సుతుడు అగ్నివర్ణుడు, అతని తనూజుడు శ్రీఘ్రగుడు, ఆ శీఘ్రగుని యొక్క కుమారుడు మరువు, మరువు యొక్క ఆత్మజుడు ప్రశృక్రుడు, అతని యొక్క పుత్రుడు అంబరీషుడు, నహుష మహారాజు అంబరీషుల వారి యొక్క తనయుడు, నహుషుని యొక్క కొడుకు యయాతి, అతని కుమారుడు నాభాగుడు, అతని తనూజుడు అజుడు, అజమహారాజు పుత్రుడే ఈ దశరథ చక్రవర్తి. రామలక్ష్మణుడు అనేటువంటి ఈ సోదరుడు, అలాగే భరత శత్రుఘ్నులు అనేటువంటి ఆ సోదరులు, ఈ నలుగురు కూడా దశరథ చక్రవర్తి యొక్క సంతానం. ఇక్ష్వాకు వంశం మొదటి నుంచి కూడా అత్యంత పవిత్రమైనది. ఆ వంశంలో జన్మించినటువంటి రాజులందరూ కూడా పరమధార్మికులు. అందువల్ల మహావంశ సంజాతులైనటువంటి ఆ రాజకుమారులకు మీ కుమార్తెలైనటువంటి సీతా ఊర్మిళను ఇచ్చి వివాహం చేయడం ఎంతైనా సమంజసం అని చెప్పి వంశాల చేత, సద్గుణాల చేత, వైభవాల చేత, ఈడు జోడుల చేత మీ కుమార్తెల్ని పెండి ఆడడానికి ఈ రాజకుమారులు ఇరువురు కూడా పరస్పరం తగి ఉన్నారు అని వశిష్ఠుల వారు చెప్పారు. ఈ విధంగా పలుకుతూ ఉన్నటువంటి వశిష్ఠుల వారిని నమస్కరించి జనకుల వారన్నారు, ఓ మహర్షి, మీకు మంగళమొగ్గాక అని చెప్పి నా మనవి కూడా ఆలకించండి అని తెలియచేశారు. ఓ మహాముని, అంటే ఇప్పటిదాకా వశిష్ఠుల వారు ఇక్ష్వాకు వంశం యొక్క గొప్పతనాన్ని తెలియచేశారు. ఇప్పుడు జనకుల వారేమంటున్నారు, తమ యొక్క వంశం తాలూకు పుట్టుపూర్వోత్తరాలు కూడా తెలియచేస్తున్నారు. కన్యాదాన సమయంలో మన వంశం తాలూకు పూర్వీకుల్ని స్మరించడం మన యొక్క విధి. ఇది తప్పించుకోవడానికి వీల్లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరు మన పూర్వీకులో వారి గురించి అక్కడ ఉన్నటువంటి సదస్సులందరికీ కూడా తెలియాలి. తాత ఎవరు, ముత్తాత ఎవరు, తండ్రి ఎవరు, ఇంతవరకు మనం 3 తరాలని కూడా స్మరించాలి. అలా ఈ కాలంలో కొన్ని వర్ణాల్లోనే తప్పితే మిగిలిన వర్ణాల్లో ఈ స్మరించుకోవడాలు పూర్తిగా ఎప్పుడూ పోయాయి. అందుకని దయచేసి ఆ సమయంలో ప్రవర చెప్పించుకోవడం ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. తండ్రి, తాత, ముత్తాత, ఎవరికి ఈ అమ్మాయి మునిమనవరాలు, ఎవరికి ఈ అమ్మాయి మనవరాలు, ఎవరి యొక్క కుమార్తె, అలాగే ఆ అబ్బాయి ఎవరి యొక్క కుమారుడు, ఎవరికి ఆ అబ్బాయి మనుమడు, ఎవరికి ఆ అబ్బాయి మునిమనుమడు కూడా అందరికీ తెలియాలి. చివరికి ఈ తంతు కాస్త ఏమైపోయిందంటే ఎదుర్కోలు సన్నాహం పేరు చెప్పి ఈ తుండుగుడ్డలు మార్చుకోవడం, తుండుగుడ్డలు కొనకపోతే తీసుకురాపోతే దెబ్బలాడేసుకుని కుట్టేసుకునే పరిస్థితుల్లో వచ్చేసింది. అసలు విషయం అది. దాన్ని పక్కదారి పట్టించేసి మాకు అక్కడ గంధం రాయలేదు, ఇక్కడేమో పౌడర్ సమంగా రాయలేదు, ఆ రాసే పౌడర్ ఏమో సరైనటువంటి పౌడర్ కాదు అనేటువంటి రకరకాల వాటి గురించి కొట్టుకోవడంలోకి వచ్చేసాం మనం. అసలు విషయం ఆ సందర్భంలో ఇరుపక్షాలు శుభలేఖ పట్టుకుని వారిని ఆహ్వానిస్తూ ఇలా ఫలానా వారి యొక్క అమ్మాయిని ఇస్తున్నామని చెప్పాలి. శుభలేఖల్లో కూడా అలా కూడా ఎవరూ రాయడం లేదు. ఫలానా వారి మనవరాలని చెప్పి మనం శుభలేఖ మొదలుపెట్టాలి, అది లేదు. అందుకని ఇక్కడ పద్ధతి ఏంటో మనకు తెలియచేస్తున్నారు. ఇక్కడ దీంట్లో రామాయణంలో ఎలా సాగాలి, ఎలా ఉండాలని జనకుల వారు తమ యొక్క పూర్వీకుల గురించి చెప్తున్నారు. ఓ మహాముని, సద్వంశజుడు కన్యాదాన సమయంలో తమ యొక్క వంశవృత్తాంతాన్ని వివరించడం అది సశాస్త్రీయం అని చెప్పి, దయతో వినండి, మా వంశానికి మూలపురుషుడు నిమి అనేటువంటి మహారాజు. అతడు తన సత్కార్యాల చేత ముల్లోకాల్లోనూ కూడా ప్రసిద్ధికెక్కాడు. మిక్కిలి ధర్మాత్ముడు, పరాక్రమశాలురో మేటి. అతని కుమారుడు మిథి, అతడు మిథిలా నగరానికి నిర్మాత. అలాగే ఆయన మొదటి జనకుడు. ఈ జనకుడు అనేటువంటి పేరు
వారికి ఒకరి తర్వాత ఒకరికి వస్తూ ఉన్నటువంటి పేరు, అంటే ఒక గౌరవప్రదమైనటువంటి పేరు అని అర్థం. ప్రజల్ని కరుణారసంగా, ఆహ్లాదకరంగా, ధర్మబద్ధకంగా, జనరంజకంగా పరిపాలించే వారికి జనకుడు అని పేరిస్తారు. అలాంటిది మొదటి జనకుడు ఆయన. ఆయన యొక్క సత్కార్యాల చేత మిక్కిలి ధర్మాత్ముడిగా ప్రసిద్ధి చెందాడు. పరాక్రమశాలురులో మేటిగా ప్రసిద్ధి చెందాడు. ఇంకా ఆయనకు ఉదావసుడు అనే అతని కుమారుడు, అతని యొక్క కొడుకు నందివర్ధనుడు. అతడు ధర్మాత్ముడు. అలాగే నందివర్ధనుని యొక్క సూనుడు సుకేతుడు. ఆ సుకేతుని యొక్క తనయుడు దేవరాతుడు. ఆయన యొక్క తనయుడు బృహద్రథుడు. అతను రాజర్షిగా వాసికెక్కాడు. బృహద్రథుని యొక్క కుమారుడు మహావీరుడు. అతడు సురశిరోమణి, ప్రతాపశాలి. అతని యొక్క కుమారుడు సుధృతి. అలాగే సుధృతి యొక్క కుమారుడు ధృష్టకేతువు. అలాగే ఆయన యొక్క తనయుడు హర్యశ్వుడు. ఆ హర్యశ్వుని యొక్క సుతుడు మరువు. అతని పుత్రుడు ప్రతింధకుడు. ఆ ప్రతింధకుని యొక్క శూనుడు కీర్తిరథుడు. అలాగే అతని యొక్క తనూజుడు దేవమీషుడు. ఆయన యొక్క కొడుకు విబుధుడు. విబుధుని యొక్క తనయుడు మహీధ్రకుడు. అలాగే కీర్తిరాతుడు ఇతని యొక్క కొడుకు. అతను మహాబలశాలి, రాజర్షి కూడా. అతని యొక్క పుత్రుడు రోముడు. ఆయన యొక్క తనూజుడైనటువంటి వాడు స్వర్ణరోముడు. ఆయన యొక్క పుత్రుడు హ్రస్వరోముడు. అలాగే పరమధర్మజ్ఞుడైనటువంటి ఆ హ్రస్వరోముల వారికి ఇరువురు కుమారుడు. అందులో నేను మొదటివాడను, నా తమ్ముడైనటువంటి కుశధ్వజుడు రెండవవాడు అని చెప్పారు. అలా మా తండ్రి అయినటువంటి హ్రస్వరోమ మహారాజు జ్యేష్ఠుడైనటువంటి నన్ను రాజ్యాభిషిక్తుడిగా చేశారు. అలాగే నా తమ్ముని అయినటువంటి కుశధ్వజుని యొక్క పోషణ భారాన్ని నా మీద ఉంచారు. వృద్ధుడైనటువంటి మా తండ్రి స్వర్గస్థుడైన తర్వాత నేను రాజ్యాధికారంలోకి వచ్చాను. నిజంగా నా తమ్ముణ్ణి ఒక పుత్రుల్లా నేను చూసుకున్నాను. కొంతకాలం తర్వాత మహావీరుడైనటువంటి సుధన్వుడు అనేటువంటి రాజు సాంకాశ్యపురం నుంచి మిథిలానగరం మీదకి దాడి వచ్చాడు. సర్వశ్రేష్టమైనటువంటి శివధనుస్సును, అందాల రాశి అయినటువంటి నా యొక్క కూతురు సీతాదేవిని తనకు ఇమ్మని చెప్పి వర్తమానం పంపించాడు. ఓ బ్రహ్మర్షి, నేను అతని యొక్క కోరిక మన్నింపనందువల్ల అతను నాతో యుద్ధానికి దిగాడు. అలా యుద్ధంలో నన్ను ఎదిరించి ఆ సుధన్వుడు తన అశువులు కోల్పోయాడు, అంటే తన యొక్క ప్రాణాలు కోల్పోయాడు. ఓ మునిశ్రేష్ఠ, సుధన్వభూపతి సమరభూమునికి బలి ఇచ్చి వీరుడైనటువంటి నా తమ్ముడు కుశధ్వజుణ్ణి ఆ సాంకాశ్య మహానగరానికి రాజును చేశాను. ఇంకా ఓ మహానుభావ, ఇతడు నా తమ్ముడు, నేను జ్యేష్ఠుడను. ఇంకా మిక్కిలి సంతోషంలో ఆ ఇద్దరు వధువులని కూడా పెద్దమ్మ అయినటువంటి మా అమ్మాయి సీతాదేవిని రామచంద్రమూర్తికి, రెండవ అమ్మాయి అయినటువంటి ఊర్మిళను లక్ష్మణస్వామికి ఇవ్వడానికి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. అలాగే ఓ మహారాజా, సమావర్తన కార్యక్రమానికి స్నాతకం తగినటువంటి ఏర్పాట్లని మీరు చేయించండి, మీకు శుభమగ్గాక అని చెప్పి ఇలా ఆ ఇరువురు అమ్మాయిల్ని, ఈ ఇరువురికి, అలాగే వారి యొక్క కుశధ్వజుల వారి యొక్క అమ్మాయిలైనటువంటి మాండవి శృతకీర్తులను భరత శత్రుఘ్నుల వారికి ఇవ్వడానికి పరస్పరం వారు అంగీకరించుకున్నారు. ఆ తర్వాత రామచంద్రమూర్తి వారి యొక్క, లక్ష్మణ భరత శత్రుఘ్నుల వారి యొక్క సమావర్తన కార్యక్రమానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టారు. దీన్నే మనం మన భాషలో ఈ కాలంలో స్నాతకం అని పిలుచుకుంటున్నాం. దీన్ని వివాహానికి పూర్వం చేస్తారు, స్నాతకం అన్నటువంటి దాన్ని. అందువల్ల స్నాతకానికి ముందుగా గో, భూ, తిల, హిరణ్య దానాలు చేస్తారు. అంటే గోదానం, భూదానం, అలాగే నల్ల నువ్వులు దానం చేస్తారు, అలాగే బంగారం దానం చేస్తారు. ఇలాంటి దానాలన్నీ కూడా కన్యాదానానికి ముందుగా ఏర్పాటు చేస్తారు. అలాంటి దానాలకు తగినటువంటి ఏర్పాట్లను కూడా చేయిస్తాం మేము అని చెప్పారు. అందువల్ల ఈ రెండు వంశాలు కూడా సాటి లేనటువంటి వంశాలయ్యా, వాటి యొక్క వైభవాలు వర్ణించడానికి వీలులేదు. అందువల్ల ఈ రెండు వంశాలతోనూ సరితూగగలిగినటువంటి వారంటూ ఈ కాలంలో కాదు, ఏ కాలంలోనూ కూడా ఉండరు అని చెప్పారు. అందువల్ల ఓ మహారాజా, మా తమ్ముని యొక్క అమ్మాయిల్ని కూడా మీ యొక్క మిగిలినటువంటి ఇద్దరు అబ్బాయిలకి కూడా ఇవ్వాలని చెప్పి నేను సంబరపడుతున్నాను. దీనికి మీ యొక్క అంగీకారం కావాలి అనగానే ఆ దశరథ చక్రవర్తి తప్పకుండా
అంతకన్నా మాకు ఆనందం ఏముంటుంది అని ప్రత్యుత్తరం ఇచ్చారు. ఇలాగా ఓ మహాముని, పరాక్రమశాలురైనటువంటి ఈ నలుగురు రాజకుమారులు, ఈ నలుగురు రాజకుమార్తెలు ఒకే దినంలో పరిణయమాడతారు అని వశిష్ఠుల వారు నిర్ణయించారు. అందువల్ల వివాహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏంటో, అవి ఎలా జరుగుతున్నాయో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.